లీడర్ల పుట్టినరోజులు అంటే చాలు అభిమానులు కార్యకర్తల పాయిరం కట్టలు తెంచుకుంటది. చేతుల బోకేలు, శాలువాలు, మొక్కలు, ఫోటో ఫ్రేమ్లు, దేవుళ్ళ విగ్రహాలు ఇచ్చేటందుకు పోటీలు పడుతుంటారు. ఈ నడుమ రక్తంతో కూడా బొమ్మలేసిస్తుర్రు. ఇట్లా వాళ్ళ అభిమాన లీడర్లకు అపురూప కానుకలు ఇచ్చి మస్తు మురుస్తుంటారు. అందులో లీడర్ల మెప్పు కోసం చేసి కాకబట్టేటోళ్ళు కొంతమంది ఉంటే నిజంగా అభిమానంతో ఇచ్చేటోళ్ళు ఇంకొంతమంది ఉంటారు. కానీ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సారు అభిమానులు కార్యకర్తలను అట్లా చేయనీయలేదు. నా పుట్టినరోజు 10 మంది బీద పిల్లలకు ఉపయోగపడే రోజు కావాలని ఎసోటి ఇగరం చేసిండో చూసిరా పోర్రి. సుడూరి రూమ్ నిండా నోట్ బుక్కులు పెన్నులు ఎట్లున్నాయో. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ సార్ పుట్టినరోజు అని పెన్నులు కాపీలు దాచిన పుస్తకాల షాపు గోడౌన్ చూయిస్తురేందని పొరవడేరు సుమి. ఇది దుకాణం కాదు, గోడౌన్ కాదు, ఎమ్మెల్యే నాగరాజ్ సారిలే. ఆయన పుట్టినరోజు నాడు కార్యకర్తలు అభిమానులు తెచ్చిచ్చిన నోట్ బుక్కులు ఇవన్నీ. లీడర్ల పుట్టినరోజులు అంటే చాలు శాలువలు, పూల బొకేలు, విగ్రహాలు, ఫోటోలు గివ్వే ఇచ్చి ముసమరకుండా చేస్తుంటారు అభిమానులు. కానీ నాగరాజ్ సార్ అట్లా చేయనీయలే. అభిమానులు ఎవరైనా సరే అక్కర్రాని శాలువాలు బొకేలు పట్టుకొచ్చి ఇయ్యకూరి, మీకు అంతగానో నా మీద పాయిరం ఉంటే 10 నోట్ బుక్కులు తెచ్చిరి, 10 గల పెన్నులు తెచ్చిరి. చదువుకునేందుకు బుక్కులు కొనుక్కోలేక తక్లీఫ్ అయ్యే బీద పిల్లలకి ఇస్తే అవి వాళ్ళకి ఎంతో ఆసరైతాయి అని పిలుపునిచ్చిండు. ఇక సార్ పిలుపుతోటి కార్యకర్తలు అభిమానులు ఇట్లా బెండలకు బెండల నోట్ బుక్కులు తెచ్చి సార్కు పుట్టినరోజు కానుకగా అందజేసిరు. తెచ్చినట్టు అర్రలో పెడితే రూమే నిండిపోయింది. ఒక్కటి కాదు, 2 కాదు, ఏకంగా 1,00,000 నోట్ బుక్కులు పెన్నులు జామ అయినాయట. ఇక వీటన్నిటిని ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అయిపోగానే సర్కార్ బల్లలో చదువుకుంటున్న పిల్లగాళ్ళకు తీసుకుపోయి వంచి పెడతాడట. ఎంత మంచి ఆలోచన కదా. చాలా మంది లీడర్లు ఇట్లనే చెప్తుంటారు కానీ ఆచరణకు వచ్చే వరకు మాత్రం ఫెయిల్ అయిపోతున్నారు. కానీ నాగరాజ్ సార్ అనుకున్నట్టు ఖచ్చితంగా చేసి చూపించిండు. పూలు ఇస్తే గంటకు వాడిపోతాయి, శాలువలు ఇస్తే ఎవరికి ఎక్కరావు, ఫోటోలు ఇస్తే అవి తలిగించుకునే జాగే ఉండదు, ఫ్లెక్సీలు కట్టిస్తే 10 రోజులకే పర్రెలు వాసి నిగిపోతాయి. అదే ఇట్లా నోట్ బుక్కులు ఇస్తే బీద పిల్లల ముఖాలల్లా నవ్వులు ఇరబూస్తాయి. ఏడాదంతా గిఫ్టులుగా వచ్చిన పెన్నులతోటి ఆ బుక్కులలో రాసుకొని చదివి మురుస్తుంటారు. ఇదే తీరులో కడమ లీడర్లు కూడా చేస్తే చాలా మందికి ఎంతో మేలైతుంది. మరి ఆలోచన చేసుకోవాలిగా.